Hello, Sharath. Sir, you're audible. You can Thank start with you. Thank you. Hi, everyone. This is Dr. Anji. I'm very happy to see you all. So many people from every part of our country and from some places of the other countries also connected. I'm so excited. So, in short, we can. In short, I will start the session. And before that, yes, you are able to see my transformation. I think so. So. Very nice to see you all. So first of all, before starting, I would like to do people from where connected. ఎక్కడెక్కడి నుంచి మీరు అందరూ కనెక్ట్ అయ్యారో జస్ట్ ఐ వాంట్ నో. జస్ట్ టైప్ చాట్ బాక్స్ వాట్ ఆర్ ద ప్లేసెస్ వేర్ యూఆర్ కనెక్టెడ్. మీరు ఎక్కడి నుంచి కనెక్ట్ అయ్యారో జస్ట్ ఒకసారి టైప్ చేయండి. ఐ వాంట్ టు సీ యూ. హైదరాబాద్, బెంగళూరు, రాజమండ్రి, అమలాపురం, ఢిల్లీ, షాద్ నగర్, సమ్ ఆస్ట్రేలియా, హైదరాబాద్, నెల్లూరు, గుంటూరు. Nice. Very nice. Come on. Charted it. Chart. Very nice. Kerala. Very good. So many are typing from Hyderabad, Bangalore, Rajahmundry, Amalapuram. So very nice. Hyderabad. Very nice. Super excited. So very nice. From the every part of our country, so many people are connected. Some people from the Coimbatore. Very good. Some people are also connected from the other countries also. That's we can say WoW is a global community అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో వావ్ అంటున్నారు. సో వాట్ ఈస్ వావ్? సో మెనీ ఆర్ స్టిల్ టైపింగ్. ఇట్స్ వెరీ నైస్ టు సీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్పుట్స్. సో బీ కనెక్టెడ్. లాస్ట్ వరకు కేర్ఫుల్గా వినండి, జాగ్రత్తగా. విత్ ఐ హోప్ యూ ఆల్ కనెక్టెడ్ విత్ యువర్ ఫ్యామిలీస్. ఐ థింక్ సో సంబడి హు ఆర్ అవైలబుల్ ఎట్ హోమ్. మీ ఇంటి దగ్గర ఫ్యామిలీస్తో కనెక్ట్ అవ్వండి. సో వెరీ వర్తీ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ షేరింగ్. ఐ విల్ డూ ద సైన్స్ సెషన్ ఇన్ ఏ షార్ట్. కొంచెం అర్థమయ్యేలాగా కొంచెం తక్కువగానే చెప్తాను. సో లాస్ట్లో మీ అందరికీ మీ క్వశ్చన్స్కి నేను ఎక్కువ టైం ఇస్తాను. దట్ ఈస్ మై మోటో. సో యాజ్ ఎ బిజీ డాక్టర్, ఇన్ నట్షల్ ఈ వీడియో చూశారు. ఎంతో బిజీ డాక్టర్గా ఉండి ఒక చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. లైక్ సంథింగ్ 110 నియర్ బై 110 కేజెస్ వరకు పెరిగిపోయాను. ఐఎమ్ హోమియోపతి డాక్టర్ ఫ్రమ్ రాజమండ్రి. సో మై ప్లేస్ ఈజ్ మిమ్మల్ని అందరి ప్లేస్ అడిగాను. ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి. సో చాలా బరువు పెరిగిపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను చేశాను యూట్యూబ్లో చూసి పర్సనల్ ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకుని అలాగా చాలా చేశాను. బట్ ఏదైనా కానీ బరుగుతున్నప్పుడు ఎంత కష్టమో చాలామందికి ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు తెలుస్తుంది. సో అంటే లైక్ మన ఒంగుని మన షూ వేసుకోవడానికైనా సాక్స్ తీసుకోవడానికైనా పట్టడ్డు వచ్చి, లేదంటే కొంచెం నడిచిన ఆయాసం వచ్చి, మెట్లెక్కిన ఆయాసం వచ్చి ఎంత ఇబ్బంది పడతామో తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైము షాపింగ్కి వెళ్తే ఒక మంచి డ్రెస్ కొనుక్కుందాం అనుకుంటే 10 షాపులు తిరిగితే ఒక్క షర్ట్ దొరికితే చాలా గగనంగా ఉండేది. సో చాలా ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ అది. సో అట్లాంటి పరిస్థితి నుంచి నాకు కావాల్సిన సైజులో నాకు కావాల్సినట్టుగా నేను వేసుకోవడానికి కానీ దీనికని రెడీ అవ్వడానంటే అండ్ అట్ ద సేమ్ టైం సమ్ హెల్త్ ఇష్యూస్ కూడా నాకు ఉండే, వ్యారికోజ్ వెయిన్స్, వెయిట్ వల్ల అది ఉండేది. సో అవన్నీ నేను గెట్ బ్యాక్ అయ్యి కరెక్ట్ అయ్యానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఓన్లీ వావ్. ఐ కెన్ డెఫినెట్లీ సే ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఐ గెట్ ఫ్రమ్ వావ్. సో దట్స్ వెన్ ఐ కెన్ డూ, యూ కెన్ ఆల్సో డూ. ఇన్ఫర్మేషన్ అద్భుతంగా చేయొచ్చు. సో వావ్ అనేది ఏంటి అంటే జస్ట్ ఇన్ నట్సెల్. సో ఇట్స్ ఎ వెల్నెస్ కమ్యూనిటీ. ఇట్స్ కంపోజింగ్ ఆఫ్ ఇందులో ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారు, న్యూట్రిషనిస్ట్ ఉంటారు, అండ్ అట్ ద సేమ్ టైం జిమ్ అండ్ యోగా ట్రైనర్స్ ఉంటారు. సో ఇట్స్ ఏ హెల్త్. ఇఫ్ యు సే హెల్త్ మీన్స్ ప్రివెంటివ్ హెల్త్ వీ కెన్ సే సింపుల్గా. అంటే హెల్త్ అంటే ఇన్ ద సెన్స్ హాస్పిటల్కి వెళ్తే మనం ట్రీట్మెంట్ ఏదైనా జబ్బు వస్తే చేసుకుంటాం. అది రాకుండా మనం లైఫ్ స్టైల్లో కరెక్షన్స్ వల్ల మన హెల్త్ని మనం పూర్తిగా గెయిన్ చేసుకుని అండ్ మన లైఫ్ని మనం తిరిగి పొందడానికి ఒక అద్భుతమైన అవకాశం వావ్. సో దట్ ఈస్ వావ్ ఇన్ నట్షెల్. సో ఐ విల్ వాట్ వీ డూ ఇన్ ద వావ్ అండ్ వాట్ ఈజ్ అబౌట్ అంటే మనం ఏం చేస్తాం, ఏం మార్పులు చేస్తాం అనేది జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. Yes, sir.
So WOW is as I mentioned, is a global community, and what we are doing in the WOW actually we do the lifestyle correction అండి. లైఫ్ స్టైల్ కరెక్షన్ అంటే ఇందులో మనకి ఏమేమి కవర్ అవుతాయంటే ఒబేసిటీ అండ్ అట్ ద సేమ్ టైం పీసీఓడి, డయాబెటీస్, పీసీఓడి, we will come to that, అండ్ థైరాయిడ్, హైపోథైరాయిడ్, we only work on these things. సో వావ్ అనే దాంట్లో ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఫ్యాట్ లాస్. ఇక్కడ సెంటర్ ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ అంటే మన బొడ్డు చుట్టూ లేదంటే మన పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోవడాన్ని ఒబేసిటీ అంటాము. సో అది ఎందుకు జరుగుతుంది ఏంటి అన్నది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాము. సో ఏంటి 3 కామన్ మిస్టేక్స్ బరువు తగ్గడానికి జనరల్గా పీపుల్ చేసేది ఏంటంటే ఇంత బరువుతో ఉన్నప్పుడు సో తక్కువ తినడము, తక్కువ తినాలి అనుకుంటాం, తక్కువ తింటే బరువు తగ్గుతామని తక్కువ తింటాం, దానివల్ల నీరసం వస్తుంది. రెండోది ఏంటంటే కొన్ని రకాల మీల్ షేకులు ఉంటాయి మార్కెట్లో, అవి తాగేసి ఒక పూట తినడం మానేసి అలా చేస్తాము. సో దానివల్ల కూడా ఏమవుతుందంటే ఆ వాడినంతకాలం తగ్గుతారు కొంచెంమంది, దానివల్ల వచ్చే అది ఆపేసిన తర్వాత మళ్ళీ పెరిగిపోతుంటారు. అలాగే ఫ్రూట్ డైటు, లిక్విడ్ డైటు, సో ఇలాగా మనము జనరల్గా ఏదైతే మనకి మార్కెట్లో లేదంటే సోషల్ మీడియాలో పెరుగుతుందో అది చూసి చేస్తుంటాము. సో వీటిల్లో ఏది చేసినా కానీ మనం ఆపిన పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం చేసేటప్పుడు ఏంటంటే బాడీ బరువు అయితే తగ్గుతుంది తప్ప దాని ఒరిజినాలిటీ రీగెయిన్ అవ్వదు. అంటే లైక్ రిఫ్రెష్గా తయారవుతాం. ఐ మీన్ క్లెన్జింగ్ జరగాలి. బాడీ ఫ్యాట్ లాస్ అవుతున్నప్పుడు క్లెన్జింగ్ జరగాలి. క్లెన్జింగ్ అంటే మన బాడీలో వేస్ట్ తొలగిపోవాలి. జస్ట్ బరువు తగ్గడం అన్న సెన్స్ మన ఫ్యాట్ మజిల్ కూడా లాస్ అయిపోతాం ఇలాంటి లిక్విడ్ డైట్స్ చేసినప్పుడు. సో దట్ ఈస్ ద థింగ్ మిస్టేక్స్ చేస్తున్న పార్ట్లో. సో ఎక్స్పర్ట్ గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఎ డాక్టర్ నేను ఎక్స్పర్ట్ గైడెన్స్ లేకుండానే చేయలేకపోయాను. యాజ్ ఎ డాక్టర్ కామన్ పీపుల్కి అది ఇంకా కష్టం, అది ఐ నో దాట్. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో సస్టైనబుల్ రిజల్ట్ రావాలంటే మనం ఏం చేయాలి? సో యాక్చువల్గా మనం ఇక్కడ నెంబర్స్ చూసుకుందాం. జస్ట్ వాట్ ఈజ్ ఒబేసిటీ, ఎలా వరల్డ్ నెంబర్ ఎలా ఉన్నది ఏంటనేది చూసుకుంటే మనకి యాక్చువల్లీ ఇవి వెరీ షాకింగ్ నెంబర్స్ అండి ఒబేసిటీలో. సో ఇండియా నీడ్స్ టు లూజ్ వెయిట్. 73% ఆఫ్ అర్బన్ ఇండియన్స్ ఓవర్ వెయిట్. 75% మంది మనం ఎక్కువ ఓవర్ వెయిట్లో ఉన్నాము. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ అర్బన్ ఇండియాస్ ఆర్ ఒబేస్. అండ్ ద మేజర్ రిస్క్ గ్రూప్ ఇక్కడ ఏం చూసుకుంటే 28 to 38 పీపుల్ ఎక్కువ హై రిస్క్ గ్రూప్లో ఉంటారు. అండ్ ఒక యావరేజ్ ఇండియన్ అట్లీస్ట్ 11 కేజీలైనా లూజ్ అవ్వడానికి లూజ్ అవ్వాలి. సో దీస్ ఆర్ ద, అంటే నేను చెప్పేది కాదు, ఇది రీసెర్చ్ బేస్డ్ స్ట్రాటజీస్ చెప్తున్నవి. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. So this is very important. If you have a mobile, take a screenshot of this thing, body mass index. This is very important. Body mass index అనేది చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్. సో ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే మన బాడీకి మన వెయిట్ ఎంత ఉండాలి, మన హైట్, మన బాడీకి తగ్గ వెయిట్ అనమాట. ఎత్తుకు తగ్గ బరువు అంటాను చూసారా, అది దీని అర్థం అంటే. సో ఇది యూజువల్గా ఎలా ఉండాలంటే, సో ఐడియల్ బాడీ వెయిట్ అన్నది బిఎంఐ అన్నది మనకి 25 to 18 to 25 అంటే 24.9 మధ్యలో ఉండాలండి. ఇది క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు, ఇది క్యాలిక్యులేట్ చేసుకోవడం ఎలాగో సింపుల్గా మీకు చెప్తాను. సో నార్మల్ 18.5 నుంచి 24.9 ఉండాలి. అంతకన్నా తక్కువ ఉంటే అండర్ వెయిట్, అంతకన్నా ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్. అది ఈ స్కోర్ మనకి 25 to 30 మధ్యలో వస్తే మనం ఓవర్ వెయిట్. అదే 30 to 35 మధ్యలో వస్తే కనుక ఒబేస్, ఇంకా ఎక్కువ గ్రేడ్ 2 ఒబేసిటీ అంటాము. అంతకన్నా ఎక్కువ 35 కన్నా ఎక్కువ వస్తే కనుక ఇట్స్ ఏ సుమోస్ అంటాం కదా మనము. సో అలాగా అంటే మన చూస్తే ఇంకా మనకు అర్థమైపోతుంది. సో అంత ఎక్కువ ఉంటే కనుక అది ఎక్స్ట్రీమ్లీ ఒబేస్లోకి వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు మీ హైట్ ఎంత ఉన్నారు, మీ వెయిట్ ఎంత ఉన్నారో చూసుకుంటే ఐడియల్ బిఎంఐ 22 బిఎం ఉండేలా ఉంటే ఆ వెయిట్లో ఉండాలి. అంతకన్నా వెయిట్ ఎక్కువ ఉంటే కనుక అది ఖచ్చితంగా మీరు ఎక్కువలో ఉన్నట్టే. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లైడ్. సో అంటే జస్ట్ మనం ఒక సింపుల్ సేయింగ్ ఉంటుంది, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అని. అంటే అందమైన రోమ్ సుందర నగరాన్ని ఒక రోజులో మనం నిర్మించలేదు. అలాగే మన అనారోగ్యమైనటువంటి ఈ బాడీని కూడా మనం ఒక రోజులో డెవలప్ చేయలేదు. అంటే ఇప్పుడు లెగిస్తే తెల్లారేసరికి మనకి షుగరు లేదంటే హార్ట్ అటాక్స్ రావండి. సో ఇట్స్ టేక్స్ ఏ అట్లీస్ట్ 10 to 15 years హ్యాబిట్స్. మన జీవన శైలిలో మనం చేసే తప్పులు ఒక 10-15 సంవత్సరాలు కంటిన్యూ అయితే అప్పుడు మనకి లేచేసరికి అప్పటికి మనకి అండర్లయింగ్ ప్రాసెస్ జరిగి అప్పుడు మనం డయాబెటీస్లో కానీ హార్ట్ అటాక్లో కానీ
మనం ల్యాండ్ అవుతాము. ఇప్పుడు ఈజీగా మనం చూస్తున్నాం చాలా హార్ట్ అటాక్ కేసులు చాలా మంచి ఏజ్‌లో ఉన్న వాళ్ళు కూడా సడెన్ కొలాప్స్‌లు చూస్తున్నాం. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఆఫ్టర్ కోవిడ్ జరిగిన విషయము. సో, దానికి ఒబేసిటీ కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ అండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో, ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెంట్ అనే ఒక పదం మీరు గుర్తుపెట్టుకోండి. అంటే వాట్ మేక్స్ అస్ ఏది మనల్ని బాగా ఒబేస్ చేస్తున్న దానికి ఇన్సులిన్ రెసిస్టెంట్ అన్న పదం ఒకటి గుర్తుపెట్టుకోండి. సో, ఓకే. వెయిట్ ఉంటే ఉన్నాము. ఏంటి సార్ మాకు పెద్ద సమస్య ఉంది అని అంటారా? సో, ఆహ్, వెయిట్ ఉన్నాము. మా పనులు మేము చేసుకుంటున్నాం కదా! మాకు వేరే హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. షుగర్‌లు, బీపీలు ఏం లేవు కదా! అంటారు కదా! కానీ ఇప్పుడు వెయిట్ అనేది ఎలాంటిదంటే ఎట్లాంటిదంటే లైక్ ఇట్స్ ఒక మన వంటగదిలో ఉన్నటువంటి ఒక పందారు డబ్బా లేదంటే బెల్లం డబ్బా లాంటిదనమాట. సో, అది ఉందంటే ఖచ్చితంగా చీమలు ఖచ్చితంగా వచ్చి చేరుతాయి. అలాగా ఈ ఒబేసిటీ అనేది ఫస్ట్ మనం ఒంట్లో కనుక ఉంటే మనము డయాబెటిస్, బీపీ, హై కొలెస్ట్రాల్ రావటము, గాల్ బ్లాడర్ డిసీజ్ అంటే లైక్ పిత్తాశయంలో దాని లక్షణాలు, దానికి సంబంధించిన జబ్బులు, హార్ట్ అటాక్స్‌కి మెయిన్ రీజన్ ఉంటుంది. అలాగే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్, మెంటల్ ఇల్‌నెస్ ఉంటదనమాట. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్, ఎంబ్రాసింగ్ అదంతా కూడా ఉంటుంది. అలాగే నిద్ర లేకపోవడం. చాలామంది ఒబేస్‌గా ఉన్నోళ్ళు నిద్రపోతుంటే మధ్యలో ఊపిరందక లేసిపోతూ ఉంటారు. స్లీప్ యాప్‌ని అంటాము. వాళ్ళకి మిషన్ పెట్టుకోవాల్సొస్తది నిద్రపోవడానికి కూడా. సో, అలాంటి పరిస్థితి ఉంటది. అలాగే ఇన్ లేట్ కేసెస్ ఇంకా బాగా ఎక్కువ ఉంటే క్యాన్సర్, ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఈ రోజుల్లో చాలా ప్రెడామినెంట్‌గా ఉంటుంది. అంటే ఆల్కహాల్ తాగేవోళ్ళకే లివర్ జబ్బులొచ్చేవి ఇంతకుముందు. ఇప్పుడు అలా కాదు. ఎక్కువ ఒబేస్ ఉన్న వాళ్ళకి కూడా లివర్ వస్తుంది. నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారండి. సో, దట్ ఈస్ వెరీ రిస్క్. అంటే ఒబేసిటీ ఉంటే ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్స్‌కి మనం ఉంటాం. ఇది ఆది మూలం అనుకోవచ్చు. ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోవచ్చు. సో, యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో, మనం ఎందుకు వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాం? సో, ఇది కదా మనకు కావాల్సిన ఆన్సరు. సో, ఎందుకు మనం వెయిట్ పుట్ అవుతున్నాం? ఎక్కడ మిస్ అవుతున్నాం అన్నది కదా! సో, నెక్స్ట్ స్లైడ్. సో, ఇక్కడ మనకి ఇంపార్టెంట్‌గా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మన బాడీలో ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ గురించండి. ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ సెల్ నుంచి మనకు ప్రొడ్యూస్ అవుతుంది. సో, దిస్ ఈజ్ అవర్ గ్లూకోజ్ మెటబాలిజం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం తిన్న ఆహారంలో 3 రకాలుంటాయి. మ్యాక్రోన్యూట్రియంట్స్ 3 పార్ట్స్ ఉంటాయండి. అంటే స్థూల పోషకాలు, కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు, ప్రోటీన్. తర్వాత ఇంకొకటొచ్చి ఫ్యాట్, గుడ్ ఫ్యాట్స్. సో, ఈ మూడిట్లికిని గ్లూకోజ్ మెటబాలిజం చేసేదంతా ఇన్సులిన్ అనమాట. సో, ఇప్పుడు ఒక గదిని ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీకు డెమోలో అక్కడ స్లైడ్‌లో చూపిస్తున్నట్టుగా ఒక సెల్‌ని ఒక రౌండ్ బాల్‌గా ఇమేజ్ చేసుకుంటే దానికొక తాళం ఇన్సులిన్ రిసెప్టార్ ఉంటది. ఇన్సులిన్ అనేది తాళం. ఆ ఇన్సులిన్ అన్నది దానికి టచ్ అయితే అప్పుడు మనం తిన్న ఫుడ్‌లో ఉన్నటువంటి గ్లూకోజ్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. అంటే బాడీలోకి ఇన్ ద సెన్స్ మన బాడీ ఒక సెల్ సముదాయం కదా! కణాల సముదాయం కాబట్టి ప్రతి కణంలోకి అది ఎంటర్ అవుతుందనమాట. ఆ ఇన్సులిన్ అది టచ్ అవ్వాలి బాడీకి సెల్‌కి. ఆ ఇన్సులిన్ రిసెప్టార్‌కి. అప్పుడు గ్లూకోజ్ లోపలికెళ్తుంది. లేదంటే ఎంతున్నా కానీ లోపలికి ఎళ్ళదనమాట. సో, ఈ ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ అనే గ్రంథి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది జీర్ణాశయంలోకి ఆ ప్యాంక్రియాస్ ఆహ్, క్లోమాన్ని జీర్ణాశయంలోకి మనకు పంపిస్తుంది. మనం తిన్న ఆహారంలోకి కలవడానికి పనిచేస్తుందనమాట. సో, ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే ఏంటంటే హ్మ్, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతది. కానీ ఆ రిసెప్టారు ఆ తారాన్ని పెట్టనివ్వడానికి ఇంక ఇష్టపడదనమాట. అంటే ఎందుకోసం అలా జరుగుతుంది ఏంటి అన్నది మీకు చెప్తాను. అంటే మనం తినే ఫుడ్‌లో ఎక్కువ గ్లూకోజ్ ఎక్కువ ఇస్తూ ఉంటే బాడీకి సో, కొంతవరకు అది సెల్‌లోకెళ్ళి మనకి కావాల్సిన శక్తిని అది అంతా ఇచ్చి, మిగిలిన ఎనర్జీని కొవ్వు కింద మార్చేసుకుంటదండి. ఫ్యాట్ కింద మార్చేసిన తర్వాత ఉపయోగపడద్దేమో అన్నట్టుగా స్టోర్ చేస్తుంటది. ఆ స్టోరింగ్ ఎక్కువయ్యి అట్ లాస్ట్ ఇంకా అది మనం గ్లూకోజ్ ఇస్తున్నా గానీ, ఆ ఇన్సులిన్ రిసెప్టార్‌కి సెల్ ఇంకా పనిచేయదనమాట. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక గదిలో ఒక 50 మంది పడతారనుకోండి. ఒక పెద్ద హాల్‌లో ఒక 50 మంది పడతారు. మనం కష్టపడి చాలామంది బయట వాతావరణం బాలేదని చెప్పి రికమెండ్ చేసి, ఆ గదిలో ఉన్న ఓనర్‌కి లోపలికి రికమెండ్ చేసి, ఇంకొక 20 మంది, 30 మందిని పంపించాం. ఓకే. అడ్జస్ట్ అయ్యారు. ఇంకొక 20 మందిని పంపించాం. అడ్జస్ట్ అయ్యారు. ఇంకొక 20 మందిని 50 మంది కెపాసిటీని 100 మందికి చేసాము. ఓకే. అక్కడికి అడ్జస్ట్ అయింది ఇంకా. ఇంకా అంతకు మించి చేయాలంటే ఇంక అవ్వదు కదా! ఆ గదిలో పట్టరు కదా! సో, అలాంటి పరిస్థితి మన బాడీకొచ్చేస్తుందనమాట. సో, దట్ ఈస్ సింపుల్‌గా చెప్పాలంటే ఇన్సులిన్ రెసిస్టెంట్. సో, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో, ద మెటబాలిక్ సిండ్రోమే ఇన్సులిన్ రెసిస్టెంట్‌కి ఇంకొక పేరు. సో, మెటబాలిక్ సిండ్రోమ్ అంటే మన బాడీ మెటబాలిజంలో వచ్చినటువంటి ఇన్సులిన్ రెసిస్టెంట్‌లో వచ్చినటువంటి లక్షణాలనే మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. దీనికి ఏమేమి ఉంటాయంటే మెటబాలిక్ సిండ్రోమ్‌లో
హార్ట్ హార్ట్ డిసీజెస్, ఇందాక చెప్పుకున్నట్టుగా లిపిడ్ ప్రొఫైల్, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంటారు కదా మనం, ఆ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడము, తర్వాత హైపర్ టెన్షన్ బీపీ, తర్వాత టైప్ 2 డయాబెటీస్ అంటే డయాబెటీస్ ఉండడము, తర్వాత మతిమరుపు డిమెన్షియా, క్యాన్సర్, పీసీఓఎస్ పీసీఓడి, ఇది చాలా ఇంపార్టెంట్. పీసీఓఎస్ పీసీఓడి ఈ మధ్యకాలంలో యంగ్ గర్ల్స్ ఆర్ మెచ్యూర్ అయిన వాళ్ళని, అలా రీసెంట్లీ మ్యారీడ్ అయిన వాళ్ళని చూస్తే అబౌట్ 80%, అంటే 80% మందికి పీసీఓడి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో కేర్ తీసుకోవాల్సిన అవసరం చాలా అవసరం ఉంది. అంటే యంగ్ ఏజ్‌లో పిల్లలు మెచ్యూర్ అవ్వడానికి కూడా కారణాలు మన జంక్ ఫుడ్ అదంతాను. సో మన పీసీఓడి గురించి క్లియర్‌గా మాట్లాడుకుంటూ తెలుసుకోవచ్చు. కానీ ఒక నోట్ పెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా డేంజరస్, అదే బాగా క్రీప్ అవుతున్నటువంటి ఒక ప్రాబ్లమ్ ఇది ప్రస్తుతానికి. తర్వాత 4 రకాల ఫ్యాటీ లివర్ డిసీజ్, ఇందాక ఏదైతే చెప్పానో మందు తాగే వాళ్ళకే కాదు, మందు తాగని వాళ్ళకి కూడా లివర్ డిసీజెస్ వస్తున్నది ఇప్పుడు ప్రెజెంట్ చాలా ఎక్కువ. సో అది నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇప్పుడు మనం తినే ప్రోటీన్‌లో మీకు ముందు ఇందాక చెప్పాను కదా! కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, మాంసకృతులు, ఫ్యాట్, కొవ్వు పదార్థాలు. సో ఈ మూడిట్లో ఈ మెటబాలిక్ సిండ్రోమ్‌కి సూటబుల్ అయ్యే పదార్థాలు ఏంటనేది నెక్స్ట్ స్లైడ్‌లో మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో వీటిల్లో ఇప్పుడు చెప్పిన ఈ ఇన్నిటిలో ఏ 2 డిసీజెస్ ఉన్నా కానీ మనకి మెటబాలిక్ సిండ్రోమ్‌లో మనం ఉన్నట్టండి. ఏ 2 ఉన్నా గాని. అంటే ఒక హార్ట్ డిసీజ్ ఉంది, షుగర్ ఉంది, మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నాం. ఒక లిపిడ్ ప్రొఫైల్ ఉంది, బీపీ ఉంది, బీపీ ఉంది. అదే సో ఏ కాంబినేషన్ ఆఫ్ 2 తీసుకున్నా గాని మనం మెటబాలిక్ సిండ్రోమ్‌లో ఉన్నట్టు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇక్కడ మనం ఒక ప్రాసెస్, కొంచెం సైంటిఫిక్ ప్రాసెస్ మీకు జస్ట్ సింపుల్‌గా చెప్తాను. గ్లైకోజినోలైసిస్, గ్లైకోజినోలైసిస్. సో ఇందాక మనం చెప్పిందేంటంటే, మనం తిన్న ఫుడ్‌లో ఉన్న గ్లూకోజు బాడీలోకి బ్లడ్ స్ట్రీమ్‌లోకెళ్ళిన తర్వాత ఇన్సులిన్ నుంచి, ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ వస్తది. సో ఇన్సులిన్ వచ్చిన తర్వాత సెల్స్ దాన్ని ఎంతవరకు యుటిలైజ్ చేసుకొని మిగిలిన దాన్ని ఎడిపోస్ టిష్యూగా మారుస్తాం. పైన మీకు సర్కిల్ కనిపిస్తూ ఉంటే మనం తిన్న ఫుడ్డు, దానికి ఇంక్రీజ్డ్ బ్లడ్ షుగరు, ఇన్సులిన్ నుంచి, ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రావటం, బాడీకి కావాల్సిన దైనందిక చర్యకి మనకి ఎంత అయితే ఎనర్జీ కావాలో అంత వాడుకోవడం. తర్వాత దాన్ని మిగిలిన దాన్ని తర్వాత ఉపయోగాల కోసం ఫ్యాట్ కింద మార్చేసుకుంటది. అదొక ప్రాసెస్. సో ఎప్పుడైతే మనకు తెలుసు కదా! చాలామంది మనం ఎప్పుడైనా ఉపవాసం ఉంటాము. ఫాస్టింగ్ ఉంటాం కదా! జనరల్‌గా. లేదంటే లంకనం పరమౌషధం అంటారు. సో అప్పుడప్పుడు లంకనం చేసినప్పుడు మనకేమవుతుంది, ఆహ్, అప్పుడు మనం ఏమి ఎనర్జీ ఇవ్వట్లేదు కదా! బాడీకి రోజు కావాల్సిన దైనందిక చర్యకి కావాల్సినటువంటి శక్తినివ్వట్లేదు కదా! సో అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ మనం దాచుకున్న కొవ్వులోంచి ఆహ్, ఉపయోగించుకోవడం జరుగుతుంది. అదెలా జరుగుతుందంటే లైక్ ఆల్ఫా, అంటే ఇందాక మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేది బీటా సెల్స్. ఇప్పుడు ఆల్ఫా సెల్స్ గ్లూకాగాన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ గ్లూకాగాన్ ఏం చేస్తదంటే లివర్‌కెళ్ళి లివర్‌లో ఆల్రెడీ స్టోర్ అయినటువంటి ఈ కొవ్వు రూపంలో స్టోర్ అయినటువంటిది గ్లూకోజన్, అంటే గ్లూకాగాన్ అనమాట. గ్లూకోజ్ ఏమో మనం ఫస్ట్‌లో తీసుకున్నది, గ్లూకాగాన్‌ని బ్రేక్ చేసి దాని నుంచి శక్తిని పొందుతుంది. అందుకనే మనము అందుకనే మనం ఫాస్టింగ్‌లో ఉన్నా కానీ మన బాడీకి కావాల్సిన శక్తి అందుతూ ఉంటది. ఫాస్టింగ్ చేసినప్పుడు చాలామంది నీరసపడి పడిపోతూ ఉంటారు కొంచెం మంది. కానీ అలాగే అలా పడకుండా ఎలా ఫాస్టింగ్ చేసుకోవాలన్నది కూడా మనకు చాలా ఇంపార్టెంటు. ఫాస్టింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనం బాడీకి ఎప్పుడూ కూడా ఫీడ్ చేసి దాన్ని సరిగ్గా పనిచేయని స్థితికి వెళ్తాం. రిపేర్ అవ్వాలంటే కొంచెం దానికి గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్యాప్ ఎప్పుడు అవుతుందంటే ఫాస్టింగ్‌లో అవుతుంది. అంటే నైట్ మనం పడుకున్న తర్వాత పొద్దున్న లేచే గ్యాప్‌లో కూడా ఒక ఫాస్టింగ్ పీరియడ్ ఉంటది. రెగ్యులర్‌గా ఒక 24 అవర్స్ లిక్విడ్ మీద ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా ఒక ఫాస్టింగ్ పీరియడ్ ఉంటది. అది చాలా ఇంపార్టెంట్. ఇది మన పెద్దలందరూ అందుకనే గనక ఏ మతంలో చూసుకున్నా, ఏ ఆచారంలో చూసుకున్నా ఫాస్టింగ్ అనేది ఇంక్లూడ్ చేస్తారు. మనకి వారాలు చేస్తాం. వారాలు చేసినప్పుడు ఫాస్టింగ్ ఉంటాము. అలాగే హిందూస్ అయితే కనుక, క్రిస్టియన్స్ అయితే గనక ఈస్టర్స్ అవి జరుగుతుంటాయి కదా! అప్పుడు కూడా ఫాస్టింగ్‌లో ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ ముస్లిమ్స్ అయితే రంజాన్ మాసంలో ఫాస్టింగ్స్ ఉంటారు. ఫాస్టింగ్ అన్నది మన పూర్వీకులు పెట్టిన ఒక అద్భుతమైన మంచి పనండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో, నెక్స్ట్ తర్వాత చూస్తుంటే ఇప్పుడు అంటే ఫుడ్డు మన బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తుందన్నది. సో, ఫుడ్‌లో డిఫరెంట్ వెరైటీస్ చెప్పాను కదా! మీకిందాక ప్రోటీను, అవి కార్బోహైడ్రేట్స్, ఫ్రూట్సు అండ్ గుడ్ ఫ్యాట్స్. సో, ఫస్ట్ లైన్‌లో చూస్తే ఇక్కడ మనకు ప్రోటీన్స్ అండి. ప్రోటీన్ అన్నది ఏంటంటే బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రోటీన్ బాడీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక బిల్డింగ్ బ్లాక్ అంటారు యాక్చువల్‌గా. అంటే ఒక బిల్డింగ్‌కి ఇటుకి ఎలాగో అలాగే మన బాడీకి ప్రోటీన్ అలాగా. అంటే ఇది కండరాలను పెంచుతుంది. ప్రోటీన్ ఫుడ్స్ మనం ఏదైతే తీసుకుంటామో మాంసం, చేపలు, నాన్ వెజ్ ఫుడ్స్ ఏవైనా కానీ, అట్ ద సేమ్ ఎగ్, అలాగే వెజ్‌లో చూసుకుంటే పన్నీరు, మష్రూము, ఇలా కొన్ని రకాల ప్రోటీన్స్ ఉంటాయి ఫుడ్డు. అవి అమైనో యాసిడ్స్‌గా బ్రేక్ అయ్యి బాడీ కండరాలు పెరగడానికి పనిచేస్తుందండి. ఇంకొకటి సెరల్స్, రెండో పార్ట్‌లో మనకు కనిపిస్తున్నది సెరల్స్. అంటే కామన్‌గా లైక్ పప్పు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో రైసు, వీటు, గోధుమ పిండి, ఇంకా ఏవైతే పప్పు ధాన్యాలు ఎన్నొస్తాయో అన్నీ కూడా
అవి అన్నీ కూడా షుగర్ కింద వస్తాయి. అంటే ఇవి కార్బోహైడ్రేట్ అనమాట, కార్బోహైడ్రేట్స్. ఇవి షుగర్ కింద వస్తాయి. ఇవి బాడీని ఎక్కువ మనకి రోజు కావాల్సిన కన్నా ఎక్కువ తీసుకుంటే మనం ఫ్యాట్ ఎక్కువ అవుతుంది అనమాట, బాడీలో ఫ్యాట్ ఎక్కువ పెరుగుతుంది. ఇవి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. అలాగే తర్వాత మనకి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ కూడా, ఇవన్నీ కూడా మంచి ఎనర్జీ, ఫైబర్ ఉంటాయి. ఇది చాలా బాడీకి ఇంపార్టెంట్, మన బాడీకి అత్యంత ఇంపార్టెంట్. ఫ్రూట్స్ అండ్ ఫైబర్ ఉండేటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందులో కూడా ఫ్రూట్స్ కూడా అంత మరీ ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదు, ఎందుకంటే ఫ్రూట్స్లో ఉండేది కూడా గ్లూకోజే ఉండేది. సో ఆ గ్లూకోజ్ కూడా మళ్ళీ ఫ్యాట్కి కన్వర్ట్ అవుతుంది. సో ఎక్కువ మోతాదులో కాదు, సరిపడగా ఫ్రూట్స్ ఇట్స్ గుడ్ థింగ్. తర్వాత ఇంకోటి మీకు కనిపిస్తుంది గుడ్ ఫ్యాట్స్. కొవ్వుల్లో 2 రకాలు ఉంటాయండి, గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్. మన కొవ్వు అనేటప్పటికి చెడ్డదనుకుంటాం, అలా కాదు. మన బాడీకి మంచి కోడ్ కూడా అవసరం. మనం ఎందుకంటే బాడీలో ఈ టెక్స్చర్ లేదంటే ఒక మెత్తనితనం బాడీకి కావాలంటే, లేదంటే మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ కూడా ఒక కుషనింగ్ కావాలంటే కొవ్వు కావాలి. కానీ అది మంచి కొవ్వు అయి ఉండాలి. అంటే ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ ఉన్నాయి కదా, సన్ఫ్లవర్స్, ఏదైతే బయట మార్కెట్లో రిఫైన్ చేసిన ఆయిల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా బ్యాడ్ ఫ్యాట్స్ అండి, అవన్నీ చెడ్డ కొవ్వులు. అలా కాకుండా మన ఇంట్లో గానుగ నూనె ఆడించుకుంటాం, లేదంటే చెక్క గానుగ ఆడుకుంటాం, ఇవన్నీ చాలా మంచివి. అలాగే నెయ్యి చాలా మంచిది. ఆ, కొన్ని వెజిటేబుల్ ఆయిల్స్లో కూడా ఆలివ్ ఆయిల్ ఉంటుంది. సో ఇవన్నీ గుడ్ ఫ్యాట్స్. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వైటల్ మాలిక్యూల్గా మారుతాయి. గుడ్ కొలెస్ట్రాల్ అన్నది మనకి బాడీకి మంచిది. సో తర్వాత ఇంకోటి లాస్ట్ ఫుడ్ చూసారా, అందరికీ చాలా ఇష్టమైంది. అంటే అందరూ బాగా లైక్, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లైక్ చేసేది జంక్ ఫుడ్. ఇన్ నవే డేస్లో నైట్ అయినా పగలైనా ఎప్పుడైనా మనకి అందుబాటులో ఉండేది బాగా తినే కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్. ఏదైతే బయట రిఫైండ్ వెనిగర్స్ ఇవన్నీ వేసినటువంటి జంక్ ఫుడ్ ఉంటుందో, లేదంటే బయట రిఫైండ్ ప్రాసెస్ చేసిన ప్యాకెట్ ఇది కూడా మంచిది కదండి. సో ఇక్కడ మనకి కాకపోతే దురదృష్టం ఏంటంటే అవే మనం అందరం బాగా ఇష్టపడతాము, అయ్యే మనం ఇది అవుతాం. సో దాన్ని మనం చూసుకుంటే అది టర్న్ ఇంటూ ఫ్యాట్, అది కూడా టర్న్ ఇంటూ ఫ్యాట్. సో దిస్ ఇస్ ద ఫుడ్. బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫుడ్ డైట్ కేటగిరీస్లో ఏం తిన్నా ఎక్కువ అనేది మనం గమనించుకోవాలి. సో మన ఇన్సులిన్ రెస్పాన్స్ ఏ ఫుడ్కి ఎలా ఉంటుంది. సో మనం ఇప్పుడంతా మనం ఎక్కువ మాట్లాడుతున్న ఇన్సులినే కదా. ఇన్సులిన్ బాగుండాలి, ఇన్సులిన్ రెసిస్టెంట్ అన్నది తక్కువ ఉంటే మన బాడీ బాగుంటుంది. అంటే ఎక్కువ ఫ్యాట్ స్టోరేజ్ అవ్వకుండా ఉంటుంది. ఎక్కువ ఫ్యాట్ స్టోరేజ్ ఇన్సులిన్ వల్ల అవ్వదు, మనం తీసుకునే ఫుడ్ వల్ల అవుతుంది. సో ఇక్కడ ఏ ఫుడ్ గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి చూసారా, గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయంటే ఎడిబుల్ ఆయిల్, గీ, బటర్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, ఇవన్నీ గుడ్ ఫ్యాట్స్ అండి. వీటికి ఇన్సులిన్ రెస్పాన్స్ జీరో, అంటే ఇన్సులిన్ అసలు ప్రొడ్యూస్ కాదు, బాడీకి చాలా మంచిది. అలాగని మొత్తం అన్ని ఇవే తినడానికి కుదరదండి. బాడీలో మన ప్లేట్లో మనం తినే ఆహార పదార్థంలో ఒక 30% వరకు, 25 నుంచి 30% వరకు గుడ్ ఫ్యాట్స్ ఉండొచ్చండి. 20 to 30% అనుకోండి గుడ్ ఫ్యాట్స్ ఉండొచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్, తక్కువ దానికి సరిపడ మొత్తంలో తీసుకోవచ్చు. సో దానికి ఇవి దీనికి రెస్పాన్స్గా మనం ఏం తీసుకుంటాం యాక్చువల్గా, రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువ తీసుకుంటాం. అండ్ బయట బజ్జీలు అవి వేస్తుంటారు, అవి కాసిన ఆయిల్ని కాస్తూ ఉంటారు, దానికి ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అవుతుంది, చాలా డేంజర్ మనకి. సో ఆ ఆయిల్స్లో ఆ కేర్ తీసుకోవాలి. తర్వాత ప్రోటీన్కి వచ్చేసరికి చికెన్, మటన్, ఎగ్, ఫిష్, పీతలు, మష్రూమ్, పన్నీరు, నట్స్, కొన్ని నట్స్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి, గుర్తుపెట్టుకోండి. ఇది బిల్డింగ్ బ్లాక్. మన మజిల్ కానీ చాలా చాలా బాడీలో విటమిన్స్ అండ్ హార్మోన్స్కి ప్రోటీనే మూలకారకంగా ఉంటుందండి. ఓకేనా. సో వెజిటేబుల్స్ స్కోర్ 4-6 మధ్యలో ఉంది. వెజిటేబుల్స్ ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇట్స్ ఆల్, అంటే దుంపకూరలు కాకుండా ఏదైనా తీసుకోండి, దోస్ ఆర్ ఆల్ వెరీ గుడ్. తర్వాత వచ్చి ట్యూబర్స్, అండర్ గ్రౌండ్ ట్యూబర్స్ ఉంటాయి చూసారా, ఇవి అంత మంచి చేయవు. అంటే దిస్ లైక్ ఏ కార్బోహైడ్రేట్, మనం ఏదైతే రైస్లో తీసుకున్నామో అదే కూడా ఇక్కడ మళ్ళీ మనకి వస్తుందన్నమాట. సో స్వీట్ పొటాటో, ఫ్రూట్స్ కూడా కొంచెం ఇన్సులిన్ రెస్పాన్స్ ఎక్కువ ఇస్తాయి. సో అది చెప్పాను కదా, మోడరేట్ క్వాంటిటీలో తీసుకోవాలి అక్కడ. సో రిఫైన్డ్ కార్బ్స్ ఇవి అసలు పడవు మనకి, ఇన్సులిన్ రెస్పాన్స్ అసలు మంచిది కాదు. షుగర్, బెవరేజెస్, పాలిష్డ్ గ్రెయిన్స్, రైస్, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్, ఇవన్నీ కూడా జంక్ అంతా కూడా ఇట్స్ నాట్ అ రైట్ థింగ్. ఓకే. దీన్ని బట్టి మన ఇన్సులిన్ రెస్పాన్స్ ఉంటుంది అనమాట. సో వాట్ వీఆర్ ఫాలోయింగ్, నెక్స్ట్ ప్లీజ్. ఆటోఫేజీ అంటే ఏంటంటే లైక్ ఇది చాలా ఇంపార్టెంట్ సైన్స్, ఇది నోబెల్ విన్నింగ్ సైన్స్ అండి. ఇది ఒక సైంటిస్ట్ నెక్స్ట్ స్లైడ్లో ఉంటారు, ఆయన మనం కనిపెట్టి ఇచ్చిన ఒక అద్భుతమైన వరం అనమాట ఇది. సో ఉషోమి, సో ఈయన కనుగొని ఇచ్చారు. సో ఆటోఫేజ్ అంటే సింపుల్గా ఏం చెప్తానంటే, మన బాడీలో వేస్ట్ని మన బాడీయే క్లీన్ చేసుకుంటుందండి. ఇఫ్ వీ గివ్ ద రైట్ టైం, అంటే మనం దాన్ని సరిగ్గా ట్రైన్ చేయగలిగితే, దానికి ఇవ్వాల్సిన పద్ధతులు వేస్తే మన బాడీలో ఉన్న వేస్ట్ మన బాడీ క్లీన్ చేసుకుంటుంది. ఎలా క్లీన్ చేసుకుంటుంది అంటే, సో దట్ ఈస్ ద సైన్స్. అంటే ఫాస్టింగ్ చెప్పాం కదా, సో ఫాస్టింగ్లో మన బాడీ రిపేర్స్ అవుతుంది, వేస్ట్ అంతా కూడా బాడీ స్కామింగ్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ నోబెల్ విన్నింగ్ సైన్స్ని ఉపయోగించే మనం వాకమ్యూనిటీలో అద్భుతాలు సృష్టిస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్. సో వాట్ వీ యాక్చువల్లీ డూ అంటే, ఇప్పుడు నేను నేర్చుకున్నా ఏది తినాలి ఏది తినకూడదు అంతా నేర్చుకున్నాము. సో
ఇదంతా మనం బయట నుంచి ఇచ్చేది. సో, ఇంటర్నల్‌గా మన హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మనకి ఇంపార్టెంట్, వెరీ, వెరీ ఇంపార్టెంట్ మన బాడీ బ్లడ్ రిపోర్ట్స్ అండి. అంటే మనం చూస్తానికి బయట బానే ఉన్న వ్యక్తి ఒక రోజుతో గుండెపోటొచ్చి ఎందుకు చనిపోతున్నాడు? లేదంటే బానే ఉన్న వ్యక్తి తర్వాత షుగర్ ఎందుకు ల్యాండ్ అవుతున్నారు? సో, ఇవన్నీ ఎందుకంటే లోపల ఇంటర్నల్‌గా డ్యామేజ్ జరుగుతుంది. పైకి బానే ఉన్నారనుకుని మనం పట్టించుకోవట్లేదు. కానీ మనకి లోపల ఇంటర్నల్‌గా హెల్త్ తెలియాలంటే ఈ మినిమమ్ టెస్ట్‌లు మనకి కావాలండి. లైక్ విటమిన్ ప్రొఫైల్స్, విటమిన్ డి, బి నౌ-ఏ-డేస్ డి చాలా మందికి డెఫిషియన్సీ ఉంది. విపరీతమైన డెఫిషియన్సీ ఉంది. థైరాయిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ఎలాగుంది? లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ ఎలాగున్నాయి? కొలెస్ట్రాల్ డిఫరెంట్ ఉంటాయి. ట్రైగ్లిజరైడ్స్, నాన్ ఎల్‌డిఎల్, హెచ్‌డిఎల్. సో, ఏది ఎంతుండాలి? ఏది ఎంత ఎక్కువుంది? సో, ఇదంతా మనకి లివర్ ప్రొఫైల్. లివర్ ప్రొఫైల్‌లో లివర్ ఫంక్షనింగ్ ఎలాగుంది? లివర్ ఏంటి? లివర్ ఎంజైమ్స్ ఎలా ఉన్నాయి? సో, ఇదంతా కూడా లివర్ ప్రొఫైల్ వస్తుంది. డయాబెటిక్ ప్రొఫైల్‌లో మనకి యాజ్ యూజువల్‌గా 3 మంత్స్ యావరేజ్ షుగర్ రావడానికి ఒక 3 నెలలు, 4 నెలల ముందే మన యావరేజ్ షుగర్‌లో హెచ్‌బీఏవన్సీ ఇండికేట్ అవుద్ది. నార్మల్ బ్లడ్ టెస్ట్‌లో నార్మల్‌గా ఉండొచ్చు. కానీ హెచ్‌బీఏవన్సీలో ఎలివేట్ అయ్యి ఉంటదండి. షుగర్ వచ్చేవాళ్ళకి ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉంటారు. అది మనం నార్మల్ టెస్ట్ చేసుకొని షుగర్ లేదు లేదనుకుంటాం. తీపి తినేస్తుంటాం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సమ్ వే వి ఫైండ్ మనకి షుగర్ ఉందని తెలుస్తది. సో, అలాగే ఐరన్ చాలామంది వుమెన్స్‌లో చాలా ఐరన్ డెఫిషియన్సీ ఉంటది. సో, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మార్కర్స్, బ్లడ్ మార్కర్స్. ఇవి వెరీ, వెరీ ఇంపార్టెంట్. నౌ-ఏ-డేస్ ఈ రోజుల్లో ఒక డాక్టర్ గారిని అడ్వైస్ చేసేదంటే ఒక 30+ వస్తున్నాయంటే మీరు 1 ఇయర్‌కి ఒకసారైనా చేసుకోవాలి. 40+, 45+లో ఉంటే మీరు 6 మంత్స్‌కి ఒకసారి ఈ టెస్టులు ఖచ్చితంగా చేయించుకోవాలి. నార్మల్‌గా ఉన్నా చేయించుకోవాలి. ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్స్ ఖచ్చితంగా ఒక మంచి అడ్వైజర్ దగ్గర దాని కరెక్షన్ తీసుకోవాలండి. ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో, వావ్ కిడ్స్. ఇప్పటివరకు వావ్ మెన్ అండ్ ఉమెన్ అండ్ వారియర్స్ చూసాం కదా! వావ్ కిడ్స్ ఏంటంటే జస్ట్ కిడ్స్ ఆర్ అవర్ నెక్స్ట్ జనరేషన్. ఖచ్చితంగా మన నెక్స్ట్ జనరేషను ఎలా అంటే మన కిడ్సే కదా! ఎవరికైనా గాని. సో, మనము మంచి హ్యాబిట్స్‌లో ఉంటే వాళ్ళు మంచి హ్యాబిట్స్‌కి టర్న్ అప్ అవుతారు. దట్స్ ఈస్ ద సింపుల్ థింగ్ వావ్ కిడ్స్ ఇన్ ద సెన్స్. ఆహ్, ఏదో సామెత కూడా ఉంది. నాకు ఇప్పుడు రావట్లేదు. తల్లకు దారైతే వేరు ఇంకో దారైందో ఏదో సంథింగ్ ఉంది కదా! సో, అలాగా మన పిల్లలు కూడా బాగుండాలంటే మనం మంచి దారిలో వెళ్ళాలి. థాంక్ యూ. నెక్స్ట్. So just see, we have lots of thousands of people we are transforming. We have so many, I can say so many transformations we have. Just sample గా కొన్ని నేను ఇక్కడ ప్లే చేయగలుగుతాను. జస్ట్ సీ. There are some success stories. Dr. Priyanka is MD general physician. She is also doing very good and some yes, continue, please continue. So many transformations. సో, వావ్ ఆల్గారిథం. సో, 90 డేస్ ఆల్గారిథం ఏంటంటే ఇట్ టేక్స్ 4 వీక్స్ ఫర్ యూ టు సీ బాడీ చేంజెస్. అంటే మీ బాడీలో వచ్చే మార్పుని చూసుకోవడానికి ఒక 4 వారాలు టైం పడతది. ఒక 8 వారాలకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుపెడతారు. 12 వారాలకి రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ సీ. అంటే మన బాడీ ఆల్గారిథం. మనం ప్రోగ్రామ్‌లో లాగిన్ అయ్యి మన బాడీ చేంజెస్ మనం చూడడానికి. సో, ఇట్ టేక్స్ మినిమమ్ 90 డేస్. సో, నెక్స్ట్ స్లైడ్. సో, ఆహ్ టేక్ ఎ రైట్ డెసిషన్, రాంగ్ డెసిషన్. యూ హ్యావ్ 2 చాయిసెస్. 2 చాయిసెస్ ఉన్నాయి. అంటే ఇఫ్ యూ టేక్ ద రైట్ డెసిషన్ వీ హ్యావ్ గో ఇన్ ద రైట్ డైరెక్షన్. ఇఫ్ యూ గో రాంగ్ డెసిషన్ వీ విల్ గో ఇన్ ద రాంగ్ డైరెక్షన్. దేర్ ఇస్ నథింగ్ రైట్ అండ్ రాంగ్ అని ఇది జస్ట్ ఫర్ ఏ సేక్ ఐఎమ్ సేయింగ్. వీ హ్యావ్ అంటే మనం తినడానికి ఎదురుగుండా అన్ని ఫుడ్స్ ఉంటాయి. వాట్ వీ విల్ చూజ్ జంక్. బికాస్ ఆఫ్ ఇట్స్ టెంప్టింగ్. సో, అక్కడ సింపుల్ అనమాట. యాజ్ సింపుల్ యాజ్ మచ్. కానీ మన హెల్త్ కావాలంటే మనము ఇప్పుడు తీసుకునే చాయిస్ బట్టే ఉంటది. తర్వాత వచ్చిన తర్వాత ఇది వచ్చిందిరా అని బాధపడడం కన్నా, మనం ఇప్పుడు తీసుకునే చాయిస్ బట్టే ఆధారపడి ఉంటది. నెక్స్ట్ ప్లీజ్. సో, నైస్.
ఐ థింక్ ఐఎమ్ సపోజ్ టు అడ్రస్ ఎవ్రీథింగ్ అంటే ఇన్ నట్షల్లో నేను వాట్ వీఆర్ డూయింగ్ చెప్పాను. సో ఇట్స్ Yes, టైమ్ sir. ఫర్ Q&A. Yes, sir. ప్లీజ్ జస్ట్ Thank you, sir. Thank you for the insightful session. Now we will open the floor for the Q&A segment. A great chance to clear your doubts, get personalized advice. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ అడగండి, ఆర్ ఎల్స్ చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. డాక్టర్ అంజీ సార్ బీయింగ్ ఏ బిజీ ప్రాక్టీషనర్ సండే రోజు మనకి అందుబాటులో ఉన్నారు. సో మీకున్న ప్రతి డౌట్ని కూడా ఈరోజు అడిగి తెలుసుకోండి. Please feel free to unmute or drop your questions in the chat. Doctor, there is a chance to unmute them na, if they raise their hand. Yes, sir. We can unmute or they can unmute on their self. Oh, okay. You given that. Okay. So, ఎన్ని రోజులు ఫాస్టింగ్ చేయాలి? ఓహ్! సారీ. సో, ఇట్స్ నాట్ అబౌట్ ద ఫాస్టింగ్ సార్ యాక్చువల్లీ. ఫాస్టింగ్ ఎన్ని రోజులు చేయాలి? వారానికి ఒక రోజు చేసుకోవచ్చు. జనరల్‌గా అయితే వారానికి ఒక రోజు చేసుకోవచ్చు. బట్ చేసుకునే విధానం ఏంటో మనం తెలుసుకోవాలి. ఎలా చేస్తే ఫాస్టింగ్ చేసిన తర్వాత నీరసం లేకుండా, కళ్ళు తిరగకుండా యాక్టివ్‌గా ఉంటాం అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్. సో, దట్స్ గుడ్ క్వెషన్ సతీష్ గారు. ఇఫ్ ఎనీబడీ రేజ్ ది హ్యాండ్ వీ కెన్ అన్‌మ్యూట్ దెమ్ ఆల్సో. సో హౌ మెనీ డేస్ ఇట్స్ టేక్స్ యాక్చువల్లీ. సో ఎన్ని రోజులు పడుతుందని అడుగుతున్నారు. సో ఎన్ని రోజులు పడుతుంది, సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ బాడీ అండి. అంటే మనం బిఎంఐ ఇందాక చూసుకున్నాం కదా. సో బిఎంఐలో మనం ఉండవలసిన దానికన్నా ఎంత వెయిట్లో ఉన్నాము, మన బిఎంఐ కన్నా అంటే జస్ట్ ఒబేస్లో ఉన్నామా, ఓవర్ వెయిట్లో ఉన్నామా, ఎక్స్ట్రీమ్ ఒబేస్లో ఉన్నామా. సో ఇవన్నీ ఎక్కువ వెయిట్ ఉంటే మన బిఎంఐ కన్నా ఒక 30-40 కేజీలు ఉంటే దానికి ఎక్కువ టైం పడుతుంది. సో ఒక 10 to 15 కేజెస్ ఒక సో 90 రోజుల్లో ఎంత లూజ్ అవుతారు? వెరీ గుడ్ క్వశ్చన్. సో ఒక 90 రోజుల్లో మనం 12-15 కేజీలు ఈజీగా లూజ్ అవుతామండి. 12-15 కేజీలు ఈజీగా లూజ్ అవుతాము. సో దట్ టు హెల్దీ వే. వాట్ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ కమ్యూనిటీ, అదర్ థింగ్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అండ్ అస్ ఈజ్ వీళ్ళ ఎక్స్పర్ట్స్. యాజ్ ఎ డాక్టర్ వీ నో ఎవ్రీథింగ్. యువర్ బాడీ అనాలిసిస్ కంప్లీట్గా చేసి దాని నుంచి మీకు సరైన కస్టమైజ్ డైట్ ఇస్తాం కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ రిలై ఆన్. అండ్ అట్ ద సేమ్ టైం హెల్దీ వెయిట్ లాస్ అవుతుంది. అంటే మనం తగ్గిన తర్వాత మళ్ళీ పెరగకుండడము, అండ్ అట్ ద సేమ్ టైం మన బాడీ వీక్ అవ్వకుండా మన మజిల్ బిల్డ్ అయ్యే విధంగా, మజిల్ అండ్ లోపల ఇంటర్నల్ హెల్త్ అంతా క్లియర్ అయ్యే విధంగా, అండ్ అట్ ద సేమ్ టైం సో అట్ ద సేమ్ టైం స్ట్రెంతన్ అయ్యేలాగా ఇస్తామండి. క్లెన్జింగ్ అన్నాను కదా, అది ఇంపార్టెంట్ పాయింట్, అది గుర్తుపెట్టుకోండి. క్లెన్జింగ్ అయ్యేలాగా మన బాడీలో వేస్ట్ క్లియర్ అయ్యి హెల్త్ వచ్చేలాగా. సో యాక్చువల్గా మీకు ఒక ఫీడ్బ్యాక్ చెప్పలేదు. నేను బరువు తగ్గాక నన్ను చాలామంది లైక్ నా క్లినిక్కి నేను వెళ్ళి క్యాంప్స్కి వెళ్తుంటే నన్ను అడిగేవారు, మీ నాన్నగారు వచ్చి వాళ్ళు రావట్లేదు ఏంటి, మీ బాబాయ్ వచ్చి రావట్లేదు ఏంటి, మీరు వస్తున్నారా అని అడిగేవారు. నన్నే గుర్తుపట్టలేక అంత యంగ్ అయ్యాను. అంటే నేను ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ లైఫ్ నేను మళ్ళీ గెయిన్ అయ్యాను అనమాట. సో ఇక్కడ వినీలా గారు అడిగారు సంథింగ్ లైక్ నేను ఎంత బరువు థైరాయిడ్ తగ్గించుకోవాలి, బరువు కూడా లూజ్ అవ్వాలని. సో ఖచ్చితంగా అండి, హైపోథైరాయిడిజము విచ్ ఈజ్ అంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆటోమ్యూన్ రిలేటెడ్ కాకుండా మెటబాలిక్ సిండ్రోమ్ రిలేటెడ్ ఉన్న థైరాయిడ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా నార్మల్ అయితే వీ హ్యావ్ సో మెనీ కేసెస్. థైరాయిడ్ నార్మల్ అవుతుంది, టాబ్లెట్ చాలా మినిమం అవుతుంది, లేదంటే తగ్గించుకోవచ్చు పూర్తిగా. తర్వాత బరువు కూడా తగ్గుతాం, నార్మల్కి వెయిట్ వస్తామండి ఖచ్చితంగా. దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. పొట్ట చుట్టూ కొవ్వు ఎందుకు వస్తుంది? వెరీ గుడ్ క్వశ్చన్ సమ్మన్ ఆస్క్డ్. సో పొట్ట చుట్టూ కొవ్వు ఎందుకు వస్తుందంటే సెంట్రల్ ఒబేసిటీ అండి. దిస్ ఇస్ కాల్డ్ సెంట్రల్ ఒబేసిటీ. అంటే మనకి ఈ రోజుల్లో స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అన్నిటి వల్ల. మెయిన్ ఎస్పెషల్లీ స్ట్రెస్, నిద్ర లేకపోవడం వల్ల, సరిగ్గా ఎడిక్వేట్ స్లీప్ లేకపోవడం వల్ల, బాడీకి సరిగ్గా స్లీప్ అండ్ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవడం వల్ల కార్టిజోల్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. మనం ఇందాక ఎక్కడైతే ఇన్సులిన్ గ్లూకోగాన్ అని నేర్చుకున్నామో, అట్లాగే మన బాడీలో కార్టిజోల్ అనే హార్మోన్ కూడా ఉంటుందండి. సో కార్టిజోల్ హార్మోన్ అనేసి వెరీ డేంజరస్ హార్మోన్ ఫర్ అదే మన బాడీకి. సో అది అంతా
మన బాడీలో ఇన్ఫర్మేషన్ పెంచేస్తుంది, పొట్ట చుట్టూ కొవ్వుని పెంచేస్తుంది. ఈవెన్ అంటే ఇప్పుడు జంక్ ఫుడ్ తినే వాళ్ళకి పెరుగుతుంటే చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది. కొంచెం మంది 20% పీపుల్ దే విల్ ఈట్ వెరీ హెల్దీ, బాగా హెల్దీగా తింటారు, ఫ్రూట్స్ తింటారు, మంచిగా మంచిగా వెజిటేబుల్స్ తీసుకుంటారు. బట్ దే విల్ ఏమంటారు, వాళ్ళకి కూడా బరువు పెరుగుతూ ఉంటారు, పొట్ట చుట్టూ పెరుగుతుంటుంది. అదే బికాస్ ఆఫ్ స్ట్రెస్ అనమాట అండి. దట్స్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. సంబడి ఆస్క్డ్ 90 రోజులు ఫాలో. శరత్ ప్లీజ్ కెన్ యూ రీడ్ ద క్వశ్చన్? So, will there be any follow-up going on for 90 days? Will you be giving any diet plan, sir? షూర్ షూర్, ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ద నెక్స్ట్ ప్రాసెస్ యాక్చువల్లీ ఏంటంటే, హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఫాలో ద వావ్ మీల్ ప్లాన్ అండ్ ఎవ్రీథింగ్, వీ విల్ టేక్ ఏ కస్టమైజ్డ్ మీల్ ప్లాన్. అంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న దానికోసం బ్రీఫ్ ఇస్తే, మీరు ఏదైతే గ్రూప్లో ఉన్నారో ఆ గ్రూప్ అడ్మిన్కి మీరు మెసేజ్ చేస్తే ది విల్ గైడ్ యూ ద నెక్స్ట్ స్టెప్స్. మీకు బ్లడ్ మార్కర్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఇంటర్నల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నాను కదా. సో ఇంటర్నల్ హెల్త్ కోసము మనం చూసుకున్నప్పుడు బ్లడ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీకు కన్సల్టేషన్ జరుగుతుంది. కన్సల్టేషన్ జరిగిన తర్వాత మీకు ఏ కస్టమైజ్డ్ డైట్ ఇవ్వాలి ఏంటి అన్నది మాకు పూర్తిగా అర్థమయ్యి మిమ్మల్ని ఖచ్చితంగా ఫాలో అప్ అండ్ గైడెన్స్ చేస్తాము. సో అది కంప్లీట్గా మీ కోచ్ ఎవరైతే ఉన్నారో, మీరు ఏ గ్రూప్లో అయితే ఉన్నారో ఆ గ్రూప్ అడ్మిన్తో మీరు డిస్కస్ చేస్తారండి. మీరు పర్సనల్గా మెసేజ్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం వన్ గుడ్ న్యూస్ హియర్ ఏంటంటే, మీకు ఈ 2 డేస్ ప్రోమో రన్ అవుతుంది. సో ఎవరైతే కనుక బ్లడ్ రిపోర్ట్స్ ఈ 2 డేస్లో తీసుకుని బ్లడ్ రిపోర్ట్స్ అందిస్తారో వాళ్ళకి 2000 వర్త్ కన్సల్టేషన్ కంప్లీట్గా ఫ్రీ అండి. 2000 రూపీస్ వర్త్ కన్సల్టేషన్ అండ్ యువర్ పర్సనల్ కన్సల్టేషన్ కంప్లీట్ వర్త్ ఫ్రీ అండి. సో ప్లీజ్ నోట్ ఇట్ అండ్ యూ కెన్ గ్రాప్ దట్ థింగ్. సో డైట్ చేసాక మళ్ళీ బరువు ఎందుకు పెరుగుతారు? సో ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకోసం అంటే ఇట్స్ లైఫ్ స్టైల్ కరెక్షన్ అండి. బరువు అన్నది ఇట్స్ లైఫ్ స్టైల్ డిసీజ్. మనం చూస్తున్నాం కదా, లైఫ్ స్టైల్ డిసీజ్ వల్లే మనం ఇవన్నీ ఫేస్ చేస్తున్నాం. సో మనం కరెక్ట్ చేసుకున్నప్పుడు గుడ్ వే ఆఫ్ ఫాలోయింగ్ ఏంటనేది మనం నేర్చుకుని, సో అది పాటిస్తే ఖచ్చితంగా పెరగరు. ఎస్పెషల్లీ నేను మీకు నా ప్రమోషనల్ వీడియోలో కూడా చూస్తాను, మీరు చేసే ప్రయత్నాలన్నీ తగ్గినా కానీ మళ్ళీ పెరిగిపోతారు, కానీ అలా పెరగకుండా ఉండాలంటే అని చెప్తాను చూసారా. సో ఖచ్చితంగా ఏమి గుడ్ హ్యాబిట్స్ అయితే మనం నేర్చుకుని ఫాలో అయితే 1%. మా క్లయింట్స్ ఈవెన్ 2 ఇయర్స్ ఆఫ్టర్ 3 ఇయర్స్ ఆఫ్టర్ ఇంకా మధ్య మధ్యలో కాల్ చేసి అడుగుతుంటాం అనమాట, ఎలా ఉన్నారు ఏంటని. అసలు 1 కేజీ కూడా పెరగలేదు, 2 కేజీలు పెరిగాము, 1 కేజీ పెరిగాము సంవత్సరంగా అని చెప్తారు. అఫ్ కోర్స్ దేర్ ఆర్ 10-5% పీపుల్ ఆర్ దేర్, దే ఆర్ గెయినింగ్, ప్రీవియస్గా లాగే పెరుగుతున్నారు. వాళ్ళే చెప్తారు, సార్ నేను సరిగ్గా మళ్ళీ స్ట్రెస్ వల్ల దీనివల్ల కాలేకపోయాను అని కొంచెం మంది చెప్తారు. బట్ నెంబర్ ఆఫ్ పీపుల్, మ్యాక్సిమం 95% పీపుల్ దే విల్ నాట్ పుట్ ఆన్ వెయిట్ అండి. డెఫినెట్లీ దే అంటే మేము ఇచ్చే గైడెన్స్ కేర్ అలా ఉంటుంది. సో ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. సో ఇక్కడ వెరీ గుడ్ క్వశ్చన్ అడిగారు. ఏంటంటే సారీ, బయట మార్కెట్లో వెయిట్ లాస్ కోసం చాలా లక్షలు ఖర్చు పెట్టాను సార్, బట్ నో యూజ్. ఓ రియల్లీ రియల్లీ సారీ సార్. అసలా అదే సార్, రాంగ్ వే ఆర్ సంథింగ్ లైక్ ఇలా జరిగింది. సో అది ఖచ్చితంగా అంతా రైట్ గైడెన్స్ లేకపోవడం వల్ల వచ్చే ఇబ్బందే. సో ఇట్స్ విత్ మినిమమ్ బేసిక్ నీడెడ్ చార్జెస్ ఓన్లీ వీఆర్ డూయింగ్, వీ కెన్ డూ దట్. అండ్ ఖచ్చితంగా మీ గ్రూప్లో ఉన్న కోచ్ని ఇమీడియట్గా మీరు కనెక్ట్ అవ్వండి సార్. డెఫినెట్లీ వీ విల్ గెట్ ద 100% రిజల్ట్ ఫర్ యూ సార్. ఇక్కడ రిజల్ట్స్ ఎంతవరకు ఉంటాయి? సో సో ఇక్కడ రిజల్ట్స్ చాలా 100% రిజల్ట్స్ ఉంటాయండి ఖచ్చితంగా. అండ్ అట్ ద సేమ్ టైం ఇవి సస్టైనబుల్ రిజల్ట్ కోసం మనం వర్క్ చేస్తాము. కిడ్స్‌లో ఓవర్ వెయిట్ ఏంటి క్వెషన్ వచ్చింది. సో కిడ్స్‌లో ఓవర్ వెయిట్ చెప్తున్నాం కదండీ! ఇట్స్ వెరీ బూమింగ్ నౌ. అంటే ఇప్పుడు యూఎస్‌లో అయితే మరీ దారుణం. చాలా దారుణం ఉంది. అక్కడ చాలా ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ అవేర్‌నెస్ కూడా తీసుకొస్తుంది కిడ్స్ ఒబెసిటీ కోసం. ఇప్పుడు మనకి అలాగే తయారైంది ఇక్కడ. సో మనకి సింపుల్ జంక్, లేస్ ప్యాకెట్ లేకుండా ఇవి బయట కూల్ డ్రింక్స్ ఇవన్నీ లేకుండా పిల్లలు ఎక్కడ ఉండగలుగుతున్నారు? సో మనం ముందు వాటిని కట్ చేసుకోగలిగితే మన పిల్లలకి తినొద్దని చెప్పగలుగుతాం. సో ఈ జంక్ ఫుడ్ ఏదైతే ప్యాకెట్ ఫుడ్ ఉందో ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ కిడ్స్ అండి. హాయిగా ఇంట్లో మనం ఏదైనా రెసిపీ చేసి మంచి ఇంటి వంట ఫుడ్ ఇంట్లో పెట్టగలిగితే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. సో కిడ్స్ ఒబేసిటీకి మెయిన్ రీజన్ ఇదే. అంటే అట్ ద సేమ్ టైమ్ సో మచ్ అడల్టరేషన్ ఇన్ ద ఫుడ్ కూడా జరుగుతుందండి. పాలు కూడా చాలా వరకు కల్తీగా ఉంటున్నాయి. సో ఇవన్నీ కూడా సో మెనీ ఫ్యాక్టర్స్ రన్నింగ్ ఆన్. బట్ దేర్ హెల్దీ లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఇట్స్ వెరీ గుడ్ థింగ్.
మొక్కై వంగనిది మానే వంగున అన్నట్టుగా. సో, మనం మన పిల్లల్ని ఇప్పుడే మనం మంచి దారిలో పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2 రివర్స్ చేసుకోవచ్చా? సో, ఖచ్చితంగా చేసుకోవచ్చండి. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2ని కూడా మనము రివర్స్ చేసుకోవచ్చండి. గ్రేడ్ 2-3 కూడా మనము విత్ ద ఫుడ్ స్టైల్, లైఫ్ స్టైల్ కరెక్షన్‌లో మనం చేసుకోవచ్చండి. శరత్, ఆర్ సమ్ క్వెషన్స్ ఆర్ దేర్? Yes, sir. Everyday intermittent fasting or fasting one day in a week, which one is better to follow, sir? యాక్చువల్‌గా ఎవ్రీడే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్ వెరీ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న మన వర్క్ తీరుకి అంటే లైక్ ఇంతకుముందు మనం పెద్దలు చూసుకున్నారనుకోండి, చాలా కష్టపడేవారు. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు చేల్లో కానీ, ఎక్కడైనా కానీ గొడ్డు చాకరీ చేసేవాళ్ళు. వాళ్ళు తినే ఆహారం ఉండేది. వాళ్ళ బాడీ అలా ఉండేది. కానీ ఈ రోజుల్లో మనకు చాలా 90% ఆఫ్ ది పీపుల్ నాట్ లెబోరియస్‌లీ వర్కింగ్. అంటే మనం చెమట పట్టేలా వర్క్ చేసేది చాలా తక్కువ ఈ రోజుల్లో. ఎక్సెప్ట్ కొంచెం మంది రైతులు అండ్ కొంచెం డైలీ లేబర్స్ తప్ప మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ప్రొఫెషనల్స్, ఐటీ జాబ్స్ ఆర్ సంథింగ్ లైక్ ఇలాగే ఉన్నాయి కాబట్టి, మనకి నీడెడ్ కన్నా ఎక్కువ ఇస్తున్నాం ఫుడ్ జనరల్‌గా. ఖచ్చితంగా ఎక్కువ ఇస్తున్నాం. సో, ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ డైలీ నౌ-ఏ-డేస్ ఈజ్ ఏ గుడ్ ఆప్షన్. బట్ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ ఈజ్ ఎ వెరీ అంటే అది చాలా క్రిటికల్ ఐ మీన్ టు సే అది చాలా స్పెక్టికల్ వర్డ్ అండి. చాలా స్పెక్టికల్ వర్డ్స్. సో, అది ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లో కూడా మనం ఏం ఫుడ్ ఇస్తున్నాం, ఎంత ఇస్తున్నాము, ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ మనకు యూట్యూబ్‌లో ఇది చూసి ఫాలో అయితే కొంచెం తగ్గుతాం ఫస్ట్ ఇనీషియల్ ఒక 1 మంత్ అలాగా. ఆ తర్వాత నుంచి తగ్గడం మానేస్తాం. ఎందుకు తగ్గడం మానేస్తాం మనకే తెలీదు. సో, వాట్ వి ఆర్ గివింగ్ ఇన్ ద ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. సో, వాట్ ఈస్ ద లాస్ట్ క్వెషన్ శరత్ సార్? 90 days ఫ్యాట్ లాస్ ప్లాన్‌లో జాయిన్ అవ్వాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, సార్? సో, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వెషన్. చెప్పాను కదండీ! ముందుగా చెప్పినట్టుగా మనము మీ గ్రూప్ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్సనల్‌గా మెసేజ్ చేయండి. వాట్ ద నెక్స్ట్ స్టెప్ అని. ఖచ్చితంగా దే విల్ హెల్ప్ యూ. సో, నెక్స్ట్ స్టెప్ యాక్చువల్లీ బ్లడ్ రిపోర్ట్స్. సో, బ్లడ్ రిపోర్ట్స్ వస్తే ఫ్రీ కన్సల్టేషన్ చెప్పినట్టుగానే 2 డేస్ ప్రోమో రన్ అవుతది. కంప్లీట్ 2000 వర్త్ ఫ్రీ కన్సల్టేషను మీ గ్రూప్ అడ్మిన్ ద్వారా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీకొస్తుందండి. ఎనీ మోర్ క్వెషన్స్? అండ్ వెరీ గుడ్ క్వెషన్ హియర్. ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ దేర్ ఇన్ ద ప్రోగ్రామ్? ఇట్స్ వెరీ గుడ్ క్వెషన్. డెఫినిట్‌గా ఏ ప్రోగ్రామ్ చేసినా మనకి అదే ఏది ఫాలో అయినా మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడం కామన్ కదా! సో, ఇక్కడ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. అవేంటంటే మీరు హాయిగా బరువు తగ్గుతారు. కడుపు నిండా తింటూ బరువు తగ్గుతారు. మీ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. మీ హెల్త్ రివర్సల్ ఇల్ హెల్త్ ఏదైతే ఉన్నాయో అవన్నీ రివర్సల్ అవుతాయి. సో, అన్నీ పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్స్. నో సింగిల్ ఐ కెన్ సే అంటే బల్లగుద్ది నేను చెప్తాను. నో సింగిల్ ఆహ్, నెగెటివ్ సైడ్ ఎఫెక్ట్ అండి ఖచ్చితంగా. సో, 100% డెఫినెట్‌లీ రిజల్ట్ ఓరియెంటెడ్ అండ్ 100% హ్మ్, విత్ పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఓన్లీ. సో, లైఫ్ స్టైల్ కరెక్షన్ దిస్ ఈస్. సో, నెక్స్ట్. As you said, tubers are not a good option to follow, but how an apple, beetroot, carrot juice will be a best option for health. యెస్. అండర్ గ్రౌండ్ ట్యూబర్స్‌లో మోస్ట్ ఆఫ్ ది అంటే లైక్ యాపిల్ ఈజ్ సంథింగ్ ఓకే. ఇట్స్ ఏ ఫ్రూట్ అండ్ బీట్రూట్ అండ్ క్యారెట్. సో, బీట్రూట్ అండ్ క్యారెట్‌కిని మిగిలిన చామదుంపలు, బంగాళదుంపలు, స్వీట్ పొటాటో ఇవైతే మిగిలినవైతే కందదుంపలు ఇవైతే ఉన్నాయో వాటికి వీటికి మనకి ఇంగ్రీడియెంట్స్ చాలా డిఫరెన్స్ అండి. అవన్నీ చాలా దుంపలు మీరు చెప్పిన మిగిలినవన్నీ కూడా తెల్లగాను అలా ఉంటాయి. ఇవి చూడండి రంగుగా ఉంటాయి. కలర్ ఫుడ్ ఏదైనా కానీ వెజిటబుల్స్‌లో, ఫ్రూట్స్‌లో కానీ కలర్ ఫుడ్ చాలా మంచిది. అందులో ఉండే సమ్ ఆల్కలాయిడ్స్ వాటి స్పెసిఫిక్ ఉండే ఆల్కలాయిడ్స్ ఉంటాయి. సో, అవి చాలా మంచిదనమాట. సో, క్యారెట్ కూడా మనం యాక్చువల్‌గా మనం రాగా తినొచ్చు, జ్యూస్‌గా తాగొచ్చు. యాక్చువల్‌గా వెజిటబుల్స్, ఫ్రూట్స్ కూడా రాగా తినడం మంచిది. ఫ్రూట్స్ కూడా. జ్యూసెస్ ఎందుకంటే జ్యూసెస్‌లో మనం ఎక్స్‌ట్రా యాడెడ్ షుగర్ ఏస్తాం. విచ్ ఈస్ వెరీ డేంజరస్. సో, అదనమాట. వెరీ గుడ్ క్వెషన్. Yes, sir. సో, Yes, sir. That's it. I think everyone their cleared question, their their question. doubt. Sir, is there in audience, is there Srinu sir is there? You can I'll, ask. If Srinu, if you are there, please hand raise. Srinivas So, Patamodi. ఉన్నారా? ఉన్నారు, sir. So, you can unmute them. Yes, sir. One of the client who wants to give some review. So, just a finishing touch, we can say. Srinu, are you able to speak? Please let us know. No, Srinivas raised his hand అండి. Srinivas గారు, Please unmute him.
Sir, you can unmute yourself. He come forward to give his review on his own. హలో Sir, వినపడుతుందండి? yes, sir. You are audible. Thank you. Stage is yours for 2 minutes. You can share your experience. నమస్తే అండి. సెషన్ అటెండ్ అయిన అందరికీ. నా పేరు శ్రీనివాస్ అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. రీచర్ అండ్ ఇక్కచెర్లో పనిచేస్తాను మైక్రోబయాలజిస్ట్గా. నేను గత కొన్ని రోజులుగా దాదాపు ఒక కొన్ని సంవత్సరాలు బట్టి నేను 100 కేజీలు సుమారు నేను బరువు పెరిగాను. ఆ బరువు తగ్గించుకోవడానికి చాలా రకాల డైట్లు వాడాను, చాలా రకాల ఓట్స్ తినడం, అవి తినడం అన్ని చూశాను. కానీ కొన్ని మా ఫ్రెండ్స్ ద్వారా, తర్వాత మా రిలేటివ్స్ ద్వారా హలో You are audible, sir. You are audible. ప్రయత్నం చేస్తే నాకు ఇలా వాక్ కమ్యూనిటీ అనే పరిచయం అయింది. దాంట్లో నేను చేసే ముందు నాతో వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నారు. ఈ బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడం ముందు నేను ఏంటంటే నా బాధలు చెప్పాను. నేను వెయిట్ లాస్ అవ్వడం వల్ల, వెయిట్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే నాకు తెలియకుండానే మోకాలు నొప్పులు రావడము, బాడీ హెవీగా ఉండడం, నీరసము, తర్వాత గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా ఉండడం, మళ్ళీ హై కొలెస్ట్రాల్. నాకు దాదాపు ఒక 10 years నుంచి కొలెస్ట్రాల్ నేను బాధపడుతున్నాను. తర్వాత ఈ లో హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా తక్కువ ఉన్నాయి. రీసెంట్గా ఈ మధ్యన కూడా చెక్ చేస్తే నాకు ప్రీ బయోటిక్ స్టేజ్లో ఉన్నాను. మా ఫాదర్ కూడా ఈ హార్ట్ డిసీజ్ సంబంధించిన జబ్బులతోనే చనిపోయారు. సో ఆయనకి కూడా డయాబెటిక్. సో అందువల్ల నేను ఎలాగైనా నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని చాలా డైట్లు ట్రై చేశాను. లాస్ట్కి మా తెలిసిన వాళ్ళ ద్వారా వావ్ కమ్యూనిటీ సంప్రదిస్తే డాక్టర్ అంజీ గారి ద్వారా నాకు ఈ పరిచయం అయింది వావ్ కమ్యూనిటీ. నేను అందులో స్టార్ట్ చేసే ముందు నాకు జస్ట్ మీ బ్లడ్ రిపోర్ట్ తీసుకురమ్మన్నారు. అందులో నాకు కొలెస్ట్రాల్ అన్నీ ఉన్నాయి. సో దాని తగ్గట్టు నాకు కొన్ని వాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చి ఒక గ్రూప్ క్రియేట్ చేసి నేనేమి ఫుడ్ తినాలి, ఏమేమి ప్రోటీన్స్ తినాలి, ఎంత ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి అండ్ ఈచ్ అండ్ స్టెప్ నాకు రోజు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ద్వారా ఫుడ్ సప్లిమెంట్, ప్రోటీన్ పౌడర్ అన్ని కూడా నాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాన్ని నేను వాడుతూ ఇప్పుడు సుమారు నేను డైట్ ప్లాన్లో ఉండి దాదాపు ఈ రోజుతో 16 రోజులు అవుతుంది. ఈ 16 రోజులు నేను దాదాపు 7 నుంచి 8 కేజీల దాకా తగ్గాను. అది నాకే నమ్మకం కుదరట్లేదు. తగ్గాను. ఇప్పుడు నాకు కొంచెం ఆ మోకాల సమస్యలు కానీ ఏదైతే ఉన్నాయో కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. అలా గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గింది. నిద్రలేమి కూడా చాలా వరకు తగ్గింది. సో మ్యాక్సిమం నాకు ఒక రకమైనటువంటి చేయగల నమ్మకం అయితే వచ్చింది. సో వెయిట్ లాస్ అయితే తగ్గుతాననే ఉంది. సో నేను ఏదంటే ఎవ్రీ డే నేను ఏం చేస్తున్నాను, వాళ్ళు ఎవ్రీ మీల్ ఫోటో అడుగుతారు, నేను ఏం తింటున్నాను ఎవ్రీడే వాళ్ళు మాకు ఫాలో అప్ అడుగుతారు. మళ్ళీ 1 week తర్వాత ఎవ్రీ 1 week వాళ్ళు మేము ఏం చేస్తున్నాం, ఫుడ్లో చేంజెస్, డిఫరెంట్ రెసిపీస్. ఫర్ ఎగ్జాంపుల్ అత్తమాట వెజిటేబుల్స్ అవి తినలేకపోతే వాళ్ళు డిఫరెంట్ రెసిపీస్ కూడా వాళ్ళు నాకు ప్రొవైడ్ చేశారు, ఏమి కాంబినేషన్ చేసుకోవాలి అన్ని కూడా. సో దానివల్ల ఇంకా ఇంట్రెస్ట్ ఉంది. సో మ్యాక్సిమం వాళ్ళు చూపించిన డైట్ ప్రకారం, వాళ్ళు చెప్పిన గైడెన్స్ ప్రకారం చేస్తూ హెల్దీగా ఇప్పటి వరకు నేను సుమారు 7 నుంచి 8 కేజీలు లాస్ అవ్వడం జరిగింది. తర్వాత ఇనిషియల్గా కొంచెం హెడేక్ వచ్చింది, తర్వాత అది కూడా లేదు. సో చాలా వరకు నాకు ఫ్రీగా ఉంది, ఈజీగా ఉంది. సో నెమ్మదిగా నేను ఇంకా 90 days ఛాలెంజ్ నేను కూడా పార్టిసిపేట్ అవుతున్నాను కాబట్టి నేను కూడా త్వరలో బరువు తగ్గుతానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వావ్ కమ్యూనిటీ అండ్ డాక్టర్ అంజనేయులు గారు. Thank you, sir. Thank you so Thank you, much sir. for your time and valuable information, valuable feedback. Thank you so much, sir. థ్యాంక్ యూ సార్. So that's a very nice from here. Our client, his experience and everything. So it's very nice. So that's it, guys. Hope you are all Thank you, sir. enjoyed something what I said. And మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా ఇప్పుడున్న సో గ్రూప్ అడ్మిన్ నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ నా నెంబర్ సేవ్ చేసుకోండి. సో జస్ట్ పుట్ ఎ మెసేజ్ ఫ్రమ్ వేర్ యూ ఆర్ అండ్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్, వాట్ ఈజ్ యువర్ క్వశ్చన్. మీరు ఎప్పుడైనా ఆల్వేస్ వెల్కమ్, మీ క్వశ్చన్ అడగొచ్చు. ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ. Thank you, sir. Thank you so much. Thank you so for much. Sharath, sir. it's your. Thank you for your valuable time, sir. Your practical tips and scientific clarity and motivating presence truly made a difference. Thank you so much. Thank you, sir. Thank you, sir. Thank you so much. Signing off. This is Dr. Anji. We'll see you soon.